ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అక్కడ పనిచేస్తూ యా టిఫిన్స్ కోసం ఫుడ్ కోసం 3 hours అక్కడ కూర్చుంటే ఒక పూట ఆకలి తిరద్ది. అంటే ఆ ఫోన్ దగ్గర పని చేస్తే బాబాయ్ అంటూ పని చేసుకుంటూ యా మీకు అవునండి, అది కూడా ఒక కారణమే. ఒక పూట కడుపు నిండద్ది. కడుపు ఫుడ్ ఉంది. మీకు తెలియదు. ఇంకో విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. ఎదురుగా ఇంద్రలో కాంప్లెక్స్ అని ఉండేది, వైన్ షాప్ ఉండేది. అక్కడ నైట్ వీళ్ళందరూ బీర్ తాగటానికి ఒక ప్లేస్ ఎత్తుక్కుంటూ వస్తే నేను ఈ హెచ్డి బుత్ ఒక 4 floor ఉంటుంది పైన. ఆ పైన రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఆ తర్వాత పెట్టాడు ఆయన. ఆ పైకి వెళ్ళి నేనే ఇన్వైట్ చేశాను, రండి పైకి వెళ్ళి తాగండి, బీర్ బాటిల్స్ అక్కడే వదిలేసి వెళ్ళండి అని. బీర్ బాటిల్ ₹2 వస్తాయి. ఓకే బీర్ బాటిల్ ₹2 వస్తాయి. పొద్దున్న మళ్ళీ నేను అంటే నైట్ వీళ్ళందరూ వెళ్ళిపోయాక 12-12:30కి వెళ్ళిపోయి ఎన్ని బీర్ బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసుకొని వచ్చాను. మార్నింగ్ టిఫిన్కి వెళ్తుంది నాకు. సో అలాగ అక్కడ ఆ తర్వాత రవీంద్ర గారిని ఒక ఆయన పరిచయం. ఆయన న్యూస్ పేపర్ వేసేవారు మార్నింగ్. తర్వాత ఎర్లీ మార్నింగే హెచ్డి బూత్కి బయట ఒక టేబుల్ దగ్గర న్యూస్ పేపర్స్ అమ్మేవాళ్ళం. అక్కడ ఎంతో కొంత చిల్లర వచ్చేది. తెలిసిందంటే కృష్ణానగర్లో సినిమా మీద పిచ్చితో వచ్చిన ఒక మనిషి కృష్ణానగర్లో ఎన్ని బాధలు పడాలో ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డాడు చిత్రం సీను. అయితే చాలా షార్ట్ టైమే, ఎక్కువ టైం కాదు, చాలా షార్ట్ టైం, తక్కువ టైం, బట్ అన్ని కష్టాలు పడ్డాడు. పడ్డాం అంటే తప్పదండి. మనం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ రంగంలో అయినా హార్డ్ వర్క్ చేసి కష్టపడకుండా ముందుకు వెళ్ళలేమండి. నేను అదే ఫిక్స్ అయ్యే బ్రెయిన్లో. సో అలాగైతే ఆ మాస్టర్ సినిమా సెలక్షన్ జరుగుతుంటే అన్నపూర్ణ సెలక్షన్ కాదు, ఓపెనింగ్ అంటే వెళ్ళా. చిరంజీవి గారిని చూసి ఆ తర్వాత రాజీవ్ అని ఆయన ఉన్నాడండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆయన తెలుగు కూడా వచ్చు, తమిళ్ బాగా. సురేష్ కృష్ణ ఆయన డైరెక్ట్ని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కోడేటర్ల రేంజ్ వెళ్ళిపోయి, నేను ఇలా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నానండి, నాకు ఇంట్రెస్ట్ ఇది అన్నారు. మళ్ళీ తర్వాత తెలుగులో కూడా మాట్లాడారు. దానికి ఫోటో ఇచ్చి వచ్చాను. తర్వాత సరే నన్ను సెలెక్ట్ చేశారండి. సో అదే అక్కడ కూడా ఏంటంటే అండి, నేను డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వలేదు, ఆయన బ్రెయిన్లో ఉన్నా నేను. తర్వాత మాకు వేరే ఫ్రెండ్ ద్వారా అతను కోఆర్డినేట్ చేసేవాడు. ఎవరికైతే లాంగ్ హెయిర్ ఉంది, ఎవరైతే హైదరాబాద్ సిటీలో కొంచెం మోడల్స్ లాగా ఉన్నారో అందరినీ స్టూడెంట్ లాగా ఉన్నాను కోఆర్డినేట్ చేసేవాడు. అతను నన్ను కోఆర్డినేట్ చేసేవాడు అండి. నేను అతని ద్వారా వెళ్ళి ఆ సినిమా కమిట్ అయ్యాను. ఆ తర్వాత మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. సినిమాలో షార్ట్ ఏంటంటే, చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తా ఉంటే ఫస్ట్ కాలేజీలో ఎంట్రీ, ఒక కుర్రోడు వచ్చి సిగరెట్ పెట్టుకొని వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందని అడగాలి. ఎవరు చేస్తారు సార్? నేను చేస్తాను, ముందుకు వచ్చేసా చేసి. ఆ రాజీవ్ అనే అతను ఎవరైతే డైరెక్షన్ పెట్టుకున్నారు, ఇతను చేస్తాను నేను తీసాను. నేను ఏంటంటే ఆ చిరంజీవి గారు వస్తుంటే నేను ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది నాకు వెనక. నాకు అప్పుడు కెమెరా ఫేవర్ అది తెలియదండి, చేసుకోవాలి అంత నాలెడ్జ్ లేదు. సినిమా అంటే ఇష్టమే కానీ అంత లేదు. సో నేను యో అనుకుంటూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందా అంటే ఆయన అది ఆయన వెళ్ళిపోతాను. అంతే, చిన్న బిట్ అండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తే నేను నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అండి అది. నేను నార్మల్, మనం బ్యాచులర్ లైఫ్ కదండి, మనం నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళా. నాకు మంచి ప్యాంట్ ఓకే, షర్ట్ బాగాలేదు. కానీ చిరంజీవి గారు అంటున్నాడు, ఈ కుర్రాడి షర్ట్ మారిస్తే బాగుంటుంది కానీ 2 కాస్ట్యూమర్లు వచ్చారండి అటోకులు వచ్చి అక్కడ సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్ళి నాకు అక్కడ డ్రెస్ మార్చి ఒక రెడ్ కలర్ షర్ట్, కొంచెం బ్రైట్ షర్ట్ వేసి. అయితే మీకు సిచ్యువేషన్ చెప్తాను. నేను ఇక్కడ నుంచి సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్కి వెళ్తుంటే కోటి ఉమెన్స్ కాలేజ్ షూట్, కోటి ఉమెన్స్ కాలేజ్. నేను ఆ రోజు మార్నింగ్ కూడా నేను లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళా షూటింగ్ కూడా. సో మన పరిస్థితి అలాంటిది. అయితే ఎక్కడైతే సెట్లో చిరంజీవి గారు డ్రెస్ షర్ట్ మార్చమన్నారు, నేను స్పాట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ వెళ్ళే లోపండి నా కళ్ళు తెలియకుండా నాకు నీళ్ళు వస్తున్నాయి, నాకు అంత బ్లర్ అయిపోతుంది, ఏం కనపడట్లేదు. అంతే కదా. అసలు చిరంజీవి గారు ఏంటి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి గారు చెప్పడం ఏంటండి, కళ్ళు తుడుచుకుని ఇక షర్ట్ వేసుకుని వచ్చి ఆ షార్ట్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకో సిచ్యువేషన్లో మళ్ళీ సేమ్ ఇంటర్వెల్లో చిరంజీవి గారు పెద్ద ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్ తర్వాత మళ్ళీ ఆయన వస్తారు. రాగానే యో నుంచి మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ అని చెప్పి తప్పించుకోవాలి, అంతే, చిన్న షార్ట్. ఆ తర్వాత క్లాస్ రూమ్లో అక్కడక్కడ డ్యాన్సులు అవి ఉండేవి, స్టేజ్ అదే టేబుల్ మీద ఎక్కి డ్యాన్స్ చేయటం, టేబుల్ కట్టుకొని అవి ఇక అంతా అసలు లెంత్ చేసాం. బట్ ఎక్కువ ఆ 2-3 షాట్లు రిజిస్టర్ అయ్యాం. అది నాకు ఇప్పుడు కూడా నేను చెప్తే కానీ తెలుస్తుంది నేను అని. ఇప్పుడు అసలు యాక్చువల్గా తర్వాత కాలంలో చిరంజీవి గారితో కలిసి ఇవేవి షేర్ చేసుకున్న సందర్భమే లేదండి. కలిసిన సందర్భం ఉంది, 2-3 సార్లు ఆయనతో కలిసాం సందర్భం ఉంది. కాబట్టి అందరితో పాటు కలవటం తప్ప నేను పర్సనల్గా ఆయనతో షేర్ చేసుకుంది లేదు. ఆయన గుర్తుంటుందని ఒక నమ్మకం. ఆయన ఇంకొక విషయం అండి, ఒక రోజు నేను షూట్కి వెళ్ళలే, నాకు ఏజెంట్ చెప్పలే షూట్ ఉందని, నేను మిస్ అయ్యా. నెక్స్ట్ డే మళ్ళీ నాతో నాకు వేరే వాళ్ళతో తెలిసిపోద్దిగా షూట్ జరిగింది, నేను నన్ను ఎందుకు రాలేదని. అమ్మో నేను రాలేకపోవటం ఏంటంటే, నెక్స్ట్ డే వెళ్తే ఒక మాట అన్నారండి, చిరంజీవి గారు అన్నారంటే ఆ టేబుల్ మీద క్లాస్ రూమ్లో నేనే కనపడుతున్నా డ్యాన్స్ చేస్తూ, మైకేల్ రాలేదా అన్నారంట అని నాకు చెప్పాను. నెక్స్ట్ నన్ను మైకేల్ అన్నారు, ఆయన గుర్తుపెట్టుకున్నారు ఆయన అని.
చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అది లైఫ్‌లో మర్చిపోలేని సంఘటన. మళ్ళీ ఆ తర్వాత ఆయనతో కలిసి అది రాలేదండి. యాక్ట్ చేసే అవకాశం రాలేదు. ఎప్పుడన్నా నాకేంటంటే కొంచెం చిన్న అందరుంటే అందరూ ఆయన గురించి, ఎందుకంటే అందరూ ఆయన చూసి ఇన్‌స్పైర్ అయ్యి వచ్చినోళ్ళే కదండీ. మనం అందరిలాగా ఆయనకి ఇలాగే డిస్టర్బ్ చేయొద్దని. ఎప్పుడన్నా పర్సనల్‌గా కలిసే అవకాశం వస్తే చెప్దామని. యాక్చువల్గా ఆయన దాకా వెళ్ళుండదు. ఈ సందర్భాలు మీరు బయట ఎక్కడైనా చెప్పినా, ఫ్రెండ్స్తో చెప్పినా, ఈరోజు ఇక్కడ చెప్తున్నది కూడా, ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఖచ్చితంగా ఆయన పిలిపిస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్టు ఒక చిన్న సినిమాలో బాగా చేస్తే ఆయన ఇంటికి పిలిపించుకుని అభినందించే మనిషి. అవును. సో అలాంటిది చిత్రం శ్రీనుకి ఇంత ప్రేమ ఉంది, ఇంత అనుభవాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆయన పిలవకుండా ఉండరు. మేబీ ఇంటర్వ్యూ ద్వారా అవద్దేమో చూడాలి. అట్లా పిలిస్తే ఇంకా నా లైఫ్‌కి ఇంకా ఏం అవసరం లేదు. అండ్ ఒక చిన్న ప్రశ్న, యాహ్! మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు, నేను 2000 ఎర్లీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను. యాహ్! అదే టైం పీరియడ్లో మీతో పాటు ఒక వ్యక్తి ఫోటోలు పట్టుకొని మీతో పాటు మీ చుట్టూ, అంటే ఇద్దరు కలిసి కానీ లేదా మీతో పాటు కానీ తిరుగుతూ, ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరుగుతూ, ఛాన్సుల కోసం అడుగుతూ చాలా కష్టపడ్డాడు ఇంకో వ్యక్తి. ఈరోజు అతను బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరు అతను, గుర్తున్నాడా మీకు? ఎవరంటే చాలామంది తిరిగాను. కమెడియను, హీరో సునీల్ గారు. సునీల్ గారు. యాహ్! సునీల్ గారు. యాహ్! యాక్చువల్గా సునీల్ గారి ప్రస్థానం గురించి చెప్పేటప్పుడు అందరూ కూడా త్రివిక్రమ్ గారు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇతను చాలా త్వరగా ఛాన్సులు వచ్చని చెప్పి అనుకుంటారు. కానీ సునీల్ గారు ఎంత కష్టపడ్డారో తెలియాలంటే చిత్రం శ్రీనుని అడుగు, చిత్రం శ్రీను చెప్తాడని చెప్పి చాలామంది చెప్పారు. అయ్యో! చాలా కష్టపడండి. ఎక్కడ ఆఫీస్‌కి వెళ్ళినా కనపడుతుండేవాడు ఫొటోస్ పట్టుకొని. నాకేంటంటే నాకు ఎక్కువ ఆఫీసులు తెలిసేవి. అంటే నేను కనుక్కునేవాడిని ఏ ఆఫీస్ ఎక్కడుంది ఏంటి అని. నేను ఎవరిని చాలామంది ఆఫీసులు తెలియకపోతే నన్ను అడిగేవాళ్ళు. ఆ సీనుకి తెలిస్తే ఆఫీసులో అడిగిన మంగటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉంటాడు అక్కడ. నేను నా రూల్ ఏంటంటే నేను ఒక ఆఫీస్ చూపిస్తా. నువ్వు టిఫిన్ చేసే టైంకి వస్తే టిఫిన్ చేపియాలి. నాకు టిఫిన్ చేపిస్తే ఒక ఆఫీస్ చూపిస్తా. అంతే కదా. లంచ్ టైం అనుకోండి, నాకు లంచ్ పెట్టియాలి, లంచ్ పెట్టిస్తే నీకు ఒక ఆఫీస్ చూపిస్తే ఇలాగా వాళ్ళు కూడా అనేవాళ్ళు సరదాగే. అంటే లైఫ్ స్ట్రగుల్ తెలియకుండా వెళ్ళిపోయిందండి. అలా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా సునీల్ గారు కనపడేవాళ్ళు. చాలా సందర్భాలు కనపడ్డారు. మేము ఇద్దరం రామ్ గోపాల్ వర్మ గారిది సుమంత్ గారితో ఒక సినిమా అండి. అప్పుడు శోభన్ గారు ఉన్నారు, లేరు ఇప్పుడు. ఆయన బాగా నాకు చాలా ఇష్టం అండి శోభన్ గారు. అయితే ఆడిషన్కి వెళ్ళామండి. వెళ్తే చాలామంది ఉన్నారండి. సో అలాగా దాంట్లో ఆడిషన్స్ ఫస్ట్ రోజు చేసాం, తర్వాత రెండో రోజు చేసాం. అలాగా ఫిల్టర్ చేస్తే ఫైనల్కి వచ్చిందంటే సునీల్ గారు ఉన్నారు, నేనున్నా, ఫైనల్లో ఉన్నాం మేము ముగ్గురు అంతే. అప్పుడు రంగోపాల్ గారు నాతో మాట్లాడారు. అప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉంది అప్పటికి కూడా. అనుకున్నారు. శోభన్ గారేమో డన్ సీను, నాకు తెలిసి మంచి క్యారెక్టర్ పడేలా ఉందంటే చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఏమైందంటే చిన్న బ్రేక్. అదేంటి బ్రేక్ వచ్చింది, ఏంటి షూట్ జరగట్లేదా, ఏంటి మనం సెలెక్ట్ అవ్వలేదని కథ మారిపోయింది. ఫస్ట్ అనుకున్న కథ కాదు, తర్వాత ఏదో కథ మారింది. తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళాము, అది అన్నట్టు తెలిసిందండి. నేను మళ్ళీ ట్రై చేయలేదు, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఇంకా ఎందుకంటే చాలా కథ మారిపోయాక మనం ఉండిపోవచ్చని ఒక ఆలోచన, లేము కూడా మనం సెలెక్ట్ చేయాలి. సునీల్ గారు సెలెక్ట్, ఆ సినిమా కోసం సునీల్ గారు ట్రైన్లో బాత్రూమ్ నుంచి జర్నీ చేశాడు. అవునా? ట్రైన్ బాత్రూంలో జర్నీ చేశాడు సునీల్ గారు. అసలు అంటే అంత స్ట్రగుల్ చేశారు, చాలా స్ట్రగుల్ చేశాడు సునీల్ గారు. అమ్మో, అసలు నేను చూసే లైవ్, లేకపోతే అంత ఈజీగా రాదండి అస్సలు. చాలా స్ట్రగుల్, చాలా ఫుడ్కి లేకుండా, అంటే ఉన్నదాన్నే ఎలా షేర్ చేసుకునే వాళ్ళు. ఆయన, త్రివిక్రమ్ గారు, వాళ్ళు, ఆర్పి పట్నాయక్ గారు అందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఉన్న ఎంత ఉంది దాన్ని ఎలా షేర్ చేసుకునే వాళ్ళు, ఏంటి దాన్ని ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని 2 రోజులు ఎలా గడపాలి, 3 రోజులు ఎలా గడపాలి, అలా చేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. తర్వాత వాళ్ళున్న రూము కింద కిరాణా షాప్ ఉండేది, అక్కడ చిప్స్ ప్యాకెట్లు అవి తీసుకొని చాలా సిచ్యువేషన్, చాలా హార్డ్ వర్క్ చేశారండి సునీల్ గారు. చాలా చాలా అంటే చాలా, నేను చూసాను లైవ్. సూపర్ జర్నీ. అయితే మీరు చాలా ఇంటర్వ్యూలో చిత్రం నా మొదటి మూవీ అని మాత్రమే చెప్పున్నారు. బట్ ఆ సినిమాలోకి మీకు ఎలా అవకాశం వచ్చిందో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చిత్రం సంబంధించి ప్రతి ఆర్టిస్ట్ని తీసుకోవడం కూడా బడ్జెట్ లేకుండా, ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్కి వస్తారో వాళ్ళని తీసుకో. ఈవెన్ హీరోకే సరైన బడ్జెట్ లేదండి. బడ్జెట్ పరంగా తీసుకోలేదండి. బడ్జెటే కాదండి అక్కడ. ఎవడైతే బాగా చేయగలడో వాళ్ళనే లాగారు. ఎందుకో చెప్తాను వినండి. నాకు చిత్రంకి ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఆ చిత్రం అనే పేరు లేదు. అయితే నాకు కొంచెం సినిమా మీద కొంచెం ఎంతో గొప్ప తెలిసిన వాళ్ళకి, చాలామందికి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, చాలామందికి కూడా కెమెరామెన్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, కాస్ట్యూమర్ల గురించి తెలుస్తుంటాయి. అవును. సో నాకు తేజ గారి వల్ల ఒక మంచి కెమెరామెన్ అనే విషయం తెలుసు. నాకు గులాము చాలా అద్భుతాలు చేశారు ఆయన. బాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు, తెలుగులో కూడా చాలా అద్భుతమైన సినిమా. అయ్యో సూపర్ కెమెరామెన్ ఆయన అనుకున్నాను. సో ఆయన ఒక డైరెక్షన్ చేస్తున్నారు, ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. సో దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నేను వెళ్ళాను సార్. అక్కడ సోమాజిగూడలో సిసి అని ఒక అపార్ట్మెంట్స్ ఉంది, సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్ ఉండేవి. ఉషా కిరణ్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. అక్కడికి వెళ్తే అక్కడ ఆడిషన్స్ చేశారు. సో ఆడిషన్ చాలామంది వచ్చారు. అలాగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అలా చాలామంది, నేను, చిత్రం భాష,
వేణు, బబ్లు. బబ్లు కూడా వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్ అండి. సో బబ్లూని కూడా ఆడిషన్ చేశారండి. అది అందరిని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసింది. యాక్చువల్గా ఉదయ్ గారు అనుకుని ఫస్ట్ వేరే క్యారెక్టర్, తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఉదయ్ హీరో అయిపోయాడు. ఫస్ట్ హీరో తరుణ్ కదా? అవునండి, తరుణ్ గారు అనుకున్నారు. సో తర్వాత అది కొంచెం ఏదో జరిగింది. తర్వాత ఉదయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నారు. సో ఉదయ్ హీరో అయ్యాడు. సో ఇదంతా కూడా ఈజీగా జరగలేదండి. అంతా ఆడిషన్. అది కూడా ఒక్కొక్కరికి 4 సార్లు 5 సార్లు ఫిల్టర్ చేసి తీసుకున్నారు. అండ్ చిత్రం మూవీ మీ లైఫ్ మార్చేసింది, మీ పేరు మార్చేసింది, మీ ప్రపంచాన్ని మార్చేసింది. అవునండి, మొత్తం తేజ గారు ఆయన సృష్టించిన ఒక అద్భుతం అది. డెఫినెట్గా. తర్వాత కాలంలో తేజ గారితో మీకు నిజంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆయన వల్ల నా కాలు విరిగింది అని చిత్రం శ్రీను భావించి నువ్వు నేను నుంచి బయటకు వచ్చాడా? అసలు తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? తేజ గారితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ అండి. మేమిద్దరం మాట్లాడుకుంటే ఎవరిని వింటే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా అని అడుగుతారు నన్ను, ఎవరిని ఉన్నా కూడా మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా అంటారు. అంటే ఆయనతో అలాగే ఉంటుంది, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాం. చిత్రం అప్పుడు కూడా మాకు ఏదన్నా డైలాగ్ లాగా ఉంటే ప్రాక్టీస్ చేయించి అందరితో ప్రాక్టీస్ చేయించమనేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఆయన. సో అలా మేము అందరం పక్కకి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు మంచిగా నాకు ఏంటంటే నువ్వు నేను సినిమాలో నన్ను ఆయన కొత్తగా చూపించాలనుకున్నారండి. ఓకే. అస్సలు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఆయన అనుకుని వీడిని కొత్తగా ఏదైనా చూపిద్దాం, వీడిని బాగా చూపించాలనే ఉద్దేశంతో నాకు బెనర్జీ గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నారండి. యాక్చువల్గా అదేదో ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉందంట, నాకు కూడా తెలియదు. నేను బెనర్జీ గారు ఒకటే లాంటి డ్రెస్సు, ఒకటే లాంటి హెయిర్ కట్, ఇద్దరం కూడా ఒకేలాగా బిహేవ్ చేస్తుంటాం. సిగరెట్ వెలిగించిన ఒకేసారి వెలిగిస్తాం, గీక్కున్న ఒకేసారి గీక్కున్నాం, చూసిన ఒకేసారి, ఇద్దరం ఒకేసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏం చేసినా ఆయన యాక్చువల్ ఆయన లారీ డ్రైవర్, లారీ వెనక నేను కూర్చున్నా, ఇద్దరు ఒకేసారి చేస్తూ ఉంటాం ఏ పనైనా. సో అలాగే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని అలా చేశారు. సో అలాగా ఫస్ట్ రోజు షూట్ ఏంటంటే సార్, నాకు ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఉంది కదండి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర షూట్ యాక్చువల్గా జరిగింది. అంటే అది మిస్టేక్ అని కూడా కాదు, ఆ షాట్ ఏదైనా ఫస్ట్ షాట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ అనిత గారు ఆటో ఎక్కి వెళ్ళిపోతా ఉంటే మేము బిల్డింగ్ పైనుంచి చూసి హీరోయిన్ వెళ్ళిపోతుందని చెప్పి అక్కడి నుంచి దూకి పరిగెడతాం హీరోయిన్ వెనకాల. ఆ షాట్ ఫస్ట్ షాట్ ఏంటి, దూకే షాట్ చేశారండి. సో నేనేంటే ఓకే రెడీయా, నువ్వు రెడీ, హార్స్మన్ బాబు గారు ఫైట్ మాస్టర్, ఓకేనా డన్, తేజ గారు డన్ చేసేస్తాడు సీను అని అంటే అంత నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సో ఏమైందంటే కింద కెమెరా పెట్టారండి, కెమెరా ముందు ఒక మార్క్ వేసారు, ఆ మార్క్లో దూకి రోల్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు రోల్ చేసి పక్కకి వెళ్ళిపోవాలంటే సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. కరెక్ట్, సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. సో నేను బాగానే రెడీ సార్ అన్నాను, ఎయిర్లో ఉన్నాను, అది దగ్గర 3 ఫ్లోర్లు, 2nd ఫ్లోర్ అనుకుంటా. అక్కడి నుంచి ఎయిర్లో ఉన్నాక నా డౌట్ ఏముందంటే కింద కెమెరా ఉంది, మార్క్ ఉంది, నేను ఒకవేళ కరెక్ట్ మార్క్లో దూకి రోల్ చేయకపోతే నా వెనక బెనర్జీ గారి పైన దూకేస్తారా, అది ఎయిర్లో ఉన్నప్పుడు వచ్చిందండి ఆ డౌట్ నాకు. సో ఆ డౌట్ అయినా సరే దూకాము, రోల్ చేసాం, పడ్డాం, బెనర్జీ గారు కూడా దూకారు, అంతా క్లాప్స్ కొట్టి అయిపోయిన తర్వాత అప్పుడు అంతా బెడ్లు ఇవి ఉండే అట్టపెట్టెలు, వాటి మీద బెడ్లు వేసి దూకేవాళ్ళం. ఇప్పుడు అంతే వైర్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత అయిపోయింది షార్ట్, అమ్మయ్య బాగా వచ్చింది అనుకుని తర్వాత దిగితే కాలు నిలవట్లేదండి, పడిపోతున్నాను, కాలు నిలబడట్లేదు నాకు. ఏందబ్బా ఏం నిలబడట్లేదు చూస్తే ఆ లోపు స్వెల్లింగ్ వచ్చేసి నరసింహ బాబు గారు వచ్చారు, చూశారు, ఇది ఫ్రాక్చర్ అన్నారు. సో అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ కేపాల్ అని ఒక హాస్పిటల్ ఉండేవి, అక్కడ తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత ఇంకా నేను ఆ సినిమాలో చేయలేదండి, మిస్ అయిపోయాను.